వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం విజయవాడ హైవే తూప్రాన్పేటలో ఉన్నామండి. విజయవాడ హైవే ఫేసింగ్ లోనే ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వచ్చిందండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి 6th లైన్ ఉందండి. హైవే అయితే మనకి 8th లైన్ వస్తే మాత్రం ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ పోల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు 8th లైన్ వస్తుంది. ఇది టోటల్ 222 acres అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. ఇక్కడ మనకి గ్రాండ్ ఆర్చ్ వస్తుందండి. ఇది 60 feet సీసీ రోడ్ ఉంటుంది. మిగతా అన్ని కూడా మనకి 33 feet 40 feet ఉంటాయి. చూడండి, చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. మనం లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తామో నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ గా 222 acres అండి. ఇది మనకి హైవే ఫేసింగ్ లో ఉందండి. ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. అంటే తక్కువ ప్రైస్ అని మీకు డౌట్ రావచ్చు. మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి అయితే ఓన్లీ 24 kilometers ఉంటుంది. అలాగే మనకి ఎగ్జిట్ నెంబర్ 11 కి అయితే ఓన్లీ 12 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీకి అయితే ఓన్లీ 8 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. కాబట్టి మనకి సిటీ దగ్గరలో ఉండి కూడా చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇందులో చాలా ఎమ్ఎన్టీస్ వస్తున్నాయండి. 5 acres లో చాలా పెద్ద క్లబ్ హౌస్ వస్తుంది. అలాగే 3 acres లో ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది. ఇంకా చాలా ఎమ్ఎన్టీస్ ఉన్నాయి. ఇక్కడ ప్రాజెక్ట్ సీనియర్ డైరెక్టర్ గారు ఉన్నారు, తన మాటలో విందాము. ఇప్పుడు తనతో మాట్లాడుకుంటూ మీకు ప్రాజెక్ట్ మొత్తం చూపిస్తానండి. చూడండి, చాలా పెద్ద ప్రాజెక్ట్. చూడండి, కంప్లీట్ గా డెవలప్మెంట్ చేస్తున్నారు. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు శేఖర్ మేడం. ఓకే, మీరు ఇక్కడ ప్రాజెక్ట్ సీనియర్ డైరెక్టర్. ఎస్ మేడం. అంటే చెప్పండి సార్, ఇక్కడ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏమున్నాయి, ఏమేమి డెవలప్మెంట్ చేస్తున్నారు? ఓకే మేడం, మా కంపెనీ నేమ్ వచ్చేసి విజయ్ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ మేడం. ఓకే. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి టెరా గ్రీన్ హిల్స్. ఓకే. మా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి జగపత్ బాబు గారు. ఓకే. ఈ సైట్ వచ్చేసి టోటల్ 222 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ మేడం. ఓకే, చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఎస్ మేడం. ఇందులో టోటల్ 60 feet 40 feet అండ్ 33 feet రోడ్స్, టోటల్ సీసీ రోడ్స్ ఇస్తున్నాం మేడం. ఓకే. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఇంటర్ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్, ప్లస్ ఇంటర్ కాంపౌండ్ వాల్ చుట్టూ గ్రీనరీ ఇస్తున్నాం మేడం. ఫస్ట్ టైం వాల్ తో పాటు గ్రీనరీ కూడా మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. గ్రీనరీ వస్తుంది. ప్లస్ సైక్లింగ్ ట్రాక్ ఇస్తున్నాం మేడం. 60 feet రోడ్ కి సైక్లింగ్ ట్రాక్ ప్లస్ వాకింగ్ ట్రాక్ కూడా మనం డెవలప్మెంట్ చేస్తున్నాము. ప్లస్ ఇందులో 5 acres లో క్లబ్ హౌస్ ఇస్తున్నాం మేడం. ఓకే. 5 acres లో క్లబ్ హౌస్ ప్లస్ 3 acres లో ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తున్నాము. 5 acres లో క్లబ్ హౌస్ అంటే ఏమేమి ఇస్తున్నారు సార్? అంత స్పెషల్ ఏం చేస్తున్నారు? ఎస్ మేడం, క్లబ్ హౌస్ అనేది ఫస్ట్ టైం మన ఇండియాలో ఫస్ట్ టైం మనం లాగూన్ క్లబ్ హౌస్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం మేడం. లాగూన్ క్లబ్ హౌస్ అనేది మనకు చూస్తున్నారు కదా, అక్కడ టోటల్ చుట్టంతా స్విమ్మింగ్ పూల్ వచ్చి మధ్యలో మనం క్లబ్ హౌస్ ఇస్తున్నాం మేడం. ఆ స్విమ్మింగ్ పూల్ కొత్త స్టైల్లో ఇస్తున్నాము. ఆ స్విమ్మింగ్ పూల్ మామూలుగా 4 feet లోతు ఇచ్చి టైల్స్ ఇచ్చిస్తాం. అలా కాకుండా 8 feet లోతు తీసి అందులో నుంచి 4 feet వరకు శాండ్ ఫుల్ చేస్తున్నాం మేడం. ఆ శాండ్ వైట్ శాండ్ ఫుల్ చేయడం వల్ల ఏంటంటే మనం అందులో వాటర్ ఫుల్ చేసినప్పుడు బ్లూ కలర్ లో మనకు వాటర్ కనిపిస్తుంది. బీచ్ స్టైల్లో కనబడుతుంది. మామూలుగా అయితే టైల్స్ ఇస్తారు, మీరైతే మొత్తం శాండ్ ఇస్తున్నాం. కాబట్టి లుక్ పరంగా చూసుకుంటే మొత్తం ఒక సముద్రం మధ్యలో మనం ఉన్న ఫీలింగ్ అనేది మనకు వస్తుంది మేడం. ఇంకోటి 3 acres లో ఇంటర్నేషనల్ స్కూల్ ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. ప్లస్ ఇక్కడ ఇదే ప్రాజెక్ట్ లో ఒక 25 acres లో మనము విల్లాస్ డెవలప్మెంట్ చేస్తున్నాం మనమే. దానివల్ల ఏంటి అంటే ఇక్కడ తీసుకున్న కస్టమర్స్ కూడా అప్రిషియేషన్ అనేది చాలా తొందరగా వస్తుంది. ఎందుకంటే రెసిడెన్షియల్ గా ఇక్కడ విల్లాస్ డెవలప్మెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్ పక్కన ప్లాట్ కూడా ప్రైస్ అనేది చాలా తొందరగా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎట్లా సార్, విల్లాస్ అంటే విల్లాస్ తీసుకోవచ్చు, ప్లాట్స్ అంటే ప్లాట్ తీసుకోవచ్చు, ఎట్లా ఉంటుంది? ఎస్ మేడం, విల్లాస్ కావాలంటే విల్లాస్ తీసుకోవచ్చు, ప్లాట్ కావాలంటే ప్లాట్ తీసుకోవచ్చు. ప్లస్ ప్రజెంట్ మాత్రం మనం ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ సేల్ చేస్తున్నాము. విల్లా అనేది నెక్స్ట్ ఫేజ్ 2 లో వస్తుంది, అందులో మనం ప్లాన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ తీసుకున్నా కానీ విల్లా స్టార్ట్ అయితే మాత్రం వీళ్ళకి కూడా రేట్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది మేడం. ఓకే. ఇందులో ఇంకేమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి సార్? డెవలప్మెంట్స్ మన చుట్టూ డెవలప్మెంట్స్ తీసుకుంటే మేడం, మన సైట్ కి ఆపోజిట్ లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పేసి మొత్తం టోటల్ 2500 ఎకరాల ప్రాజెక్ట్ మేడం. అది అందులో జస్ట్ రోడ్ కి ఆపోజిట్ లో మనకి మన సైట్ నుంచి 2 kilometers డిస్టెన్స్. ఆల్రెడీ 100+ కంపెనీస్ వచ్చి రన్నింగ్ లో ఉన్నాయి. ఇంకా టోటల్ మొత్తం 500+ కంపెనీస్ అనేది అందులోకి వస్తున్నాయి మేడం. ఇప్పుడు ఆల్రెడీ 100 కంపెనీస్ స్టార్ట్ అయినాయి. దానివల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల వాళ్ళు రెసిడెన్షియల్ గా దగ్గర ఉన్న ప్రాజెక్టులోనే చూస్ చేసుకుంటారు. దానివల్ల ఇక్కడ రేట్లు అనేది పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఇందులో స్టార్టింగ్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి సార్? ఇందులో 267 square yards అండ్ 200 square yards అనేది ఫ్లాట్ సైజ్ ఉన్నాయి మేడం. మన డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది. 40-60 డైమెన్షన్ 267 square yards వస్తుంది. 200 square yards వచ్చేసి 30-60 డైమెన్షన్ అనేది ఉంటుంది. ఇందులో ఈస్ట్ వెస్ట్ నార్త్ అండ్ సౌత్ కూడా మనకు అవైలబిలిటీ అనేది ప్లాట్స్ ఉన్నాయి మేడం. అంటే కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి? ఎస్ మేడం, కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. అది వచ్చేసి రేట్ 36,000 per square yard కమర్షియల్ ప్లాట్స్ వచ్చేసి.
మనకి ఇంటర్నల్ లోపలికి వచ్చిన తర్వాత ఇందులో మనము ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనగా 3 భాగాలుగా విభజించినాం మేడం. ఓకే. అందులో ఫేజ్ 1 వచ్చేసి 23,000 ప్లస్ ఫేజ్ 2 వచ్చేసేమో 22,000, ఓకే. ఫేజ్ 3 వచ్చేసేమో 21,000 అనేది మనం రేట్ పెట్టాం మేడం. ఓకే, అన్ని డిఫరెంట్ Yes, madam. కమర్షియల్ కి లోపల అన్ని ఎస్ కూడా. మేడం. ఇప్పుడు మనం నిల్చున్న ప్లేస్ వచ్చేసి 23,000 మేడం. ఇది ఓకే. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత 22,000, ఫేజ్ 3 వచ్చేసి 21,000. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి హైవే వరకు కూడా సేమ్ 22. లేదు, హైవే కమర్షియల్ ప్లాట్స్ మేడం. ఓకే, అదైతే మాత్రం 36,000, సెమీ కమర్షియల్ వచ్చేసి 32,000 ఉన్నాయి. ఓకే. కమర్షియల్ కూడా సేల్ అయినాయి. ఓకే. సెమీ కమర్షియల్ మనకు అవైలబిలిటీ ఉన్నాయి మేడం. ఇది ఫిక్స్ ప్రైస్ సార్, నెగోషియబుల్ అవుతుందా? యాక్చువల్లీ మన జేబీలో ఏంటంటే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది మేడం, నెగోషియబుల్ అనేది ఉండదు. ఓకే. మనకు కంపెనీలో ఎవరిని అడిగినా ఒకటే రేట్ ఉంటుంది, ఓకే. ఫుల్ ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. ఓకే. మీరు ఫుల్ పేమెంట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసి చేద్దాం మేడం. ఓకే, అంటే ఇప్పుడు ఎట్లా దీంట్లో లోన్ ఉందా, మొత్తం క్యాష్ పేమెంట్ 50% లోన్ వస్తుంది మేడం. ఓకే. HDFC, ICICI బ్యాంక్స్ నుంచి అప్రూవల్ ఉన్నాయి ప్రాజెక్ట్ కి. ఓకే. మనకు దీనికి లోన్ అనేది మనం 50% ప్రొవైడ్ చేస్తున్నాము లోన్కి వెళ్ళే వాళ్ళకి. అది ఎంప్లాయీస్ కి మనకు వస్తుంది. అవును, ఇప్పుడు హైవే ఫేసింగ్ లో ఉంది. ఎస్. అలాగే మనకి ఇటు సిటీ సైడ్ ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి సార్? మనకు సిటీ నుంచి తీసుకుంటే మేడం, ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఎగ్జాక్ట్ సైడ్ 24 కిలోమీటర్స్ ఉంటుంది మేడం. ఓకే. ORR నుంచి 12 కిలోమీటర్స్ మనది సైట్ అనేది ఉంటుంది. ఓకే. మనకు హైవే కి జస్ట్ లోపలికి రెసిడెన్షియల్ స్టార్ట్ కావడం జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో రెసిడెన్షియల్ స్టార్ట్ అవుతుంది మేడం. ఓకే. ముందుకు కమర్షియల్ ప్లాట్స్ అవన్నీ. ఓకే. లోపలికి రెసిడెన్షియల్ స్టార్ట్ అయ్యేది 23,000, జస్ట్ 1/2 కిలోమీటర్ లోపల ఉంటుంది. ఓకే. ప్లస్ మొత్తం టోటల్ CC రోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అవును, మనకి రామోజీ ఫిలిం సిటీ కూడా చాలా దగ్గరలో రామోజీ ఉంది. ఫిలిం సిటీ ఇక్కడ నుంచి జస్ట్ 7 కిలోమీటర్స్ ఉంటుంది మేడం. ఓకే. 7 కిలోమీటర్స్ రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఫ్రూట్ ఫ్రూట్ మార్కెట్ జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది. ఓకే. ఇక్కడ రెసిడెన్షియల్ గా స్టార్ట్ అయినప్పుడు స్కూల్స్ కి ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ మంచి ఇంటర్నేషనల్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఓకే, అంటే ఇంత ప్రైస్ పెట్టి ఇక్కడ ఎందుకు తీసుకోవాలి సార్? ఎస్ మేడం, చాలా మంది కస్టమర్లు ఏమనుకుంటారు మేడం అంటే సిటీకి ఇంత దూరం వచ్చి 23,000 చాలా ప్రైస్ చాలా హైక్ ఉంది అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ కి మేము ఇచ్చే ఎమ్యూనిటీస్ ఇన్ని ప్రొవైడ్ చేసి ఈ 23,000 అనేది చాలా తక్కువ అని మేము అనుకుంటున్నాం మేడం. ఓకే. ఎందుకు అంటే మనకు హైవేకి ఆనుకొని మనకు OR నుంచి 10-12 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనేది ఎక్కడ లేదు మేడం. అవును, అందులోనూ ఇంత పెద్ద 5 ఎకరాల్లో క్లబ్ హౌస్ ఇచ్చడం, ఇంటర్నేషనల్ స్కూల్ ఇచ్చి మన సైట్ కి చుట్టూ కూడా ఎన్ని కంపెనీస్ ఉన్నాయి. అవును, అంటే ఆల్రెడీ జాబ్ పర్పస్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ రెసిడెన్షియల్ గా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అవును, ప్లస్ వాళ్ళు రెసిడెన్షియల్ గా ఉండాలని అనుకున్నప్పుడు దీనికి రేట్ కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది మేడం. అవును. దానివల్ల ఇక్కడ ప్లాట్ తీసుకున్న ప్రతి కస్టమర్ కి అప్రిషియేషన్ అనేది చాలా తొందరలో వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు కస్టమర్ వచ్చాక పేమెంట్ మోడ్ ఎలా ఉంటుంది సార్? ఎస్ మేడం, ఇందులో ప్లాట్ తీసుకునే కస్టమర్ వచ్చిన తర్వాత చూడండి, చూసిన తర్వాత లీగల్ గా అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా. ఓకే. కంపెనీ ఒకటి కాదు, మేము లీగల్ డాక్యుమెంట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఓకే. లీగల్ అన్ని కరెక్ట్ ఉంటే బుకింగ్ అమౌంట్ వచ్చేసి 5 lakhs మేడం. ఓకే. విత్ ఇన్ 10 days లోపలే మనం 25% పేమెంట్ చేయాలి. ఓకే. మీరు లోన్కి వెళ్ళాలనుకుంటే లోన్ కి మేమే ఉంటాము. ఓకే. లోన్ లో కూడా మనకు 50% లోన్ వస్తుంది, అది కంప్లీట్ చేసుకోవాలి. 45 days లో రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలి. ఇంకోటి ఏం చెప్తున్నా మేడం, మీరు బుక్ చేసుకోక ముందుకి ఓకే. మీకు లీగల్ గా చెక్ చేసుకోవాలంటే లీగల్ డాక్యుమెంట్ చేతికి ఇస్తాము. ఓకే. అప్పుడు మీరు మీ లాయర్ తో, తెలిసిన లాయర్ తో ఏమన్నా డౌట్స్ ఉంటే చెక్ చేయించుకోండి. లీగల్ గా అన్ని కరెక్ట్ ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే మాకు బుకింగ్ అమౌంట్ ఇవ్వండి. ఓకే. వేరే కంపెనీలు ఏంటంటే మీరు బుకింగ్ అమౌంట్ ఇవ్వండి, మీరు లీగల్ డాక్యుమెంట్ ఇస్తాము అని అంటారు. బట్ మేము అలా చెప్పట్లేదు. ఓకే. ఫస్ట్ మీకు కావాలంటే లీగల్ డాక్యుమెంట్ ముందు ఇస్తాము. ఓకే. మీకు అన్ని ఓకే అనుకున్నప్పుడు మాకు బుకింగ్ ఇవ్వండి మేడం. ఓకే, మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయంటేనే మీరు వచ్చి 5 lakhs బుక్ చేసుకోమని చెప్తున్నారు. ఎస్ మేడం. ఓకే అండి, ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఫస్ట్ టోకెన్ కట్టండి తర్వాత డాక్యుమెంట్స్ ఇస్తామంటారు. మేము అలా చెప్పట్లేదు మేడం. ఓకే. మీరు 50% పేమెంట్ చేసినాక కూడా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి మేము డ్రాప్ అవుతున్నామన్నా కూడా ₹1 కూడా పట్టుకోకుండా టోటల్ డబ్బులు రిఫండ్ చేసే బాధ్యత. అంటే అప్పుడు ఎన్ని డేస్ లో రిటర్న్ ఇచ్చేస్తారు మనీ? ఎస్ మేడం, అంటే లోన్ ఒకటే కాదు మేడం, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నా కానీ మీరు వద్దు ప్లాట్ వద్దు నేను డ్రాప్ అవుతున్నా మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే 10 to 15 days లో మీకు కట్టిన డబ్బులు ప్రతి రూపాయిని మీకు రిఫండ్ చేసే బాధ్యత మా కంపెనీ మేడం. డ్రాప్ గారు సార్, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ బాగుంది, ఎవరు డ్రాప్ గారు ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉంటది, లోన్ ప్రాబ్లం ఉంటది, అంతవరకు డ్రాప్ అవుతారు. మీకు ప్రాజెక్ట్ చూసినా కానీ చాలా హిల్ పైన ఉంటుంది మేడం, చాలా హిల్ పైన ఉంటుంది. ఓకే. చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది మేడం. ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది సార్. అంటే కస్టమర్లు వస్తే మీ నెంబరే ఉంటుందా? ఎవరైనా కస్టమర్ రావాలనుకుంటే పైన మా నెంబర్ ఉంటుంది మేడం, ఒకసారి కాల్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మనం చెప్తాం మేడం. ఓకే, విజిటింగ్ ఎలా ఉంటుంది సార్? కస్టమర్ కాల్ చేస్తే మేడం, ఓకే. కస్టమర్ నచ్చింది కస్టమర్ విజిట్ కూడా మేము తీసుకొస్తాం మేడం. ఓకే. ఎల్బీ నగర్ ఈ సరౌండింగ్ లో ఉన్న కస్టమర్స్ కి పికప్ అండ్ డ్రాప్ కూడా ఉంటుంది. ఓకే. హైటెక్ సిటీ అటు సైడ్ ఉన్న వాళ్ళకి కూడా మేము మాక్సిమం ట్రై చేస్తాము. ఓకే. మన ఓన్ వెహికల్ ఉన్నా కానీ వాళ్ళు వస్తానన్నా పర్లేదు.
ఓకే మేము పికప్ చేసుకోవాలన్నా మేము పికప్ చేసుకొని తీసుకొస్తాం మేడం. ఫ్యామిలీ విజిట్ అయితే మేము పెడతాం మేడం. ఓకే, మీరే పికప్ అండ్ డ్రాపింగ్ చేస్తారు, అలాగే సైట్ మొత్తం కూడా మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడైతే సార్ మాటలోనే విన్నాం కదండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం సార్ నెంబర్ ఉంటుంది, తనకు మీరు డైరెక్ట్ కాల్ చేశారనుకోండి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. ప్రాజెక్ట్ అయితే చాలా బాగుందండి, ఎందుకంటే హైవే ఫేసింగ్ లో ఉంది, అలాగే మనకి సిటీ కూడా చాలా దగ్గరలో ఉంది. మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇందులో మనకి లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి. స్క్రీన్ పైన మాత్రం సార్ నెంబర్ ఉంటుంది, తనకు కాల్ చేసి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.